భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో కొందరు ప్రజలు ధర్నాకు దిగారు. బీజేపీ అభ్యర్థి రోడ్ షోకు వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఎండలో తిప్పించుకుని చివరకు డబ్బులు ఇవ్వకుండా తిప్పలు పెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. ర్యాలీకి వచ్చినందుకు 250 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు. డబ్బులు అడుగుతున్నామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు సదరు కూలీలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నాయకులకు చెప్పి తమ డబ్బులు ఇప్పించకుంటే ధర్నా చేస్తామని కూలీలు హెచ్చరించారు. మీకు ఎంత ఇస్తారని చెప్పి తీసుకెళ్లారమ్మా? ఇవ్వలేదా? జనాన్ని కోరు పెట్టుకున్నారు అరవింద్ గారు. వచ్చా ఆ వేళకి నా డబ్బులు ఇచ్చే 10 రూపాయలు ఫీజులు కట్టించుకోమని నేను వచ్చే డబ్బులు అడిగా. అక్కడ దంపేటలో డబ్బులు ఇచ్చేసారంట. ఏరే వాళ్ళు తెచ్చాక డబ్బులు ఫోన్ చేసి కొంచెం ఆయన అడుగుండి నాకు ఈ మీటింగ్ లో ఉన్నానని చెప్తే వాళ్ళన్నారు నేను అడిగిస్తున్నా మీ కంగారు పడుకొని నువ్వు కేకేస్తున్నాను వెళ్ళి దాన్ని లాగంటున్నారు. కేకేస్తాను దాన్ని లాగుతారు. దేనికి లాగుతారు? సెంటర్ లో కూర్చున్నాం. మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. మేము వెళ్ళిన వాళ్ళకు డబ్బులు కూడా 1 రూపాయి ఇవ్వలేదండి. మాకు డబ్బులు ఇస్తారో ఏం చేస్తారు? మీకు నమస్కారం చేస్తానని చెప్పండి. మాది బీసీ డ్రైవర్స్ కాలనీ. మమ్మల్ని బీజేపీ పార్టీ వాళ్ళు మీటింగ్ అని తీసుకెళ్లారు. నన్ను ఎండలో తిప్పారు, మొత్తం పక్కన తిప్పారు. మీటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. అడుగుతుంటే ఇలా రేపు అన్నారు. ఈ రోజు కూడా అశ్వరపేటలో మీటింగ్ అయితే మీటింగ్ వెళ్ళాం. అది కూడా ఎండలో తిరిగాం. మా నుంచి పంచాయతీ చేసాం. అవి కూడా డబ్బులు ఇవ్వలేదు. అడిగితే ఇలా రేపు డబ్బులు అయితే ఇవ్వలేదు. మేము డబ్బులు అడుగుతుంటే ఆస్తులు అమ్మేవాళ్ళ అయ్యమ్మా అంటున్నప్పుడు డబ్బులు అయితే ఇవ్వట్లేదు. డబ్బులు గట్టిగా అడిగితేనేమో మేము ఆస్తులు అమ్మేవాళ్ళ అంటున్నారు, అయ్యేవాళ్ళ ఇవ్వాలి అంటున్నప్పుడు డబ్బులు అయితే ఇవ్వట్లేదు. అది వ్యాన్ డ్రైవర్ కూడా డబ్బులు ఇలా డబ్బులు అడిగితే ఇంకా ఏమి చెప్పట్లేదు, ఇవ్వట్లేదు. 300 ఇస్తా అన్నారు. మనిషికి అన్నం పెట్టారు. 300 ఇస్తా అన్నారు. అడిగితే ఇవాళ రేపు అంటున్నారు. డబ్బులు అయితే చేతికి ఇంకా ఈరోజు మీటింగ్ కూడా డబ్బులు మీటింగ్ అయితే కార్డు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో కొందరు ప్రజలు ధర్నాకు దిగారు. బీజేపీ అభ్యర్థి రోడ్ షోకు వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఎండలో తిప్పించుకుని చివరికి డబ్బులు ఇవ్వకుండా తిప్పలు పెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. ర్యాలీకి వచ్చినందుకు 250 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాసిం అందిస్తారు. కాసిం, చెప్పండి, కూలీలు ఇప్పుడు ధర్నాకు దిగుతామని చెప్పేసి అంటున్నారు. అక్కడ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ జ్యోతి. నిన్న జరిగిన ఒక ప్రచార కార్యక్రమాన్ని ఒక పార్టీ కూలీలు అడ్డా కూలీలు తీసుకెళ్లినట్టు కూలీలు కొంతమంది 250 రూపాయలు చొప్పున మాట్లాడి తన ప్రచార కార్యక్రమానికి తీసుకెళ్లి ప్రచారం అంతా అయిపోయినాక రాత్రి 8 గంటల వరకు తిప్పించుకొని తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేసిన అక్కడ స్థానిక నాయకులు. ఆ నాయకులు ఏ నాయకులు అయితే వాళ్ళని పిలిచి 250 రూపాయలు చొప్పున మాట్లాడుకున్నారో ఆ నాయకులు ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాకు దిగిన వీళ్ళంతా ప్రచారానికి వెళ్ళిన వాళ్ళంతా